నమస్తే. ఇప్పటిదాకా మనం చూసాం కదా కాశీ విశ్వేశ్వర శివలింగాన్ని చూసాము, లోపల దేవాలయాన్ని ప్రధాన మూర్తిని అయితే చూడడం జరిగింది. చూద్దాం మరి ఆలయంలో ఎలాంటి వసతులు ఉన్నాయి, మరి ఏ రకంగా మరి వచ్చిన భక్తులు కూడా సౌకర్యాలు ఏ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి ముందుగా అయితే శివుని అయితే ప్రదర్శించుకున్నాము. నీటి వసతి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి ఇక్కడ బోరు ఉందా, బయటికి వెళ్ళి వస్తుంటారు. మరి చక్కగా ట్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము. కూర్చోడానికి చైర్ కూడా మనకు అందుబాటులో ఉంది. చాలా అద్భుతంగా మరి స్వాములకు వచ్చే భక్తులకు కూడా వర్షం నుంచి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చక్కగా రేకుల షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నాము. హనుమాన్ చాలీసా కూడా హనుమాన్ చాలీసా చేసుకోవాలంటే కూడా శివదీక్ష సేవా సమితి చర్చల వారి చేత కూడా హనుమాన్ చాలీసా కూడా చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇందులోనే ప్రతిష్టాపన చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ చూస్తే ఆంజనేయ స్వామి కొంచెం విభిన్నంగా అయితే మనకు కనిపిస్తూ ఉండు. ఎట్లా అంటే ఎక్కడ చూసినా పబ్బతి ఆంజనేయ స్వామి రకరకాలు ఉంటాడు. ఇక్కడనేమో పర్వతాన్ని ఎత్తి ఆంజనేయ స్వామిని అయితే ప్రతిష్టాపన చేయడం జరిగింది. మనం చూస్తున్నాం. ఒక చేత గద, ఒక చేత మరి పర్వతాన్ని, ఒక విశిష్టత అయితే ఉంది విగ్రహానికి అయితే. చాలా కూడా ఇది కనిపించదు. ఇక్కడ పర్వతాన్ని మరి సంజీవ పర్వతాన్ని మోస్తున్నట్టుగా మరి ఇక్కడ ఎవరు సలహా ఇచ్చారో తెలియదు. కానీ ఇక్కడైతే ఇలాంటి ఆంజనేయ స్వామి అయితే విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. శివునితో పాటు ఆంజనేయ స్వామిని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు మనము. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ నాగులను కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి శివాలయంలో నాగులు ఉండడం చాలా విశేషము. కొన్ని వల్ల ఉండదు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, నాగులు ఉన్నారు, మరి శివే ఉన్నారు. ఇక్కడ ఒక హాల్ కూడా ఉన్నాడు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. నమ శివాయ నమ శివాయ హరిహర బోలే నమ శివాయ. మరి మనం చూస్తున్నాము శ్రీ శ్రీ భక్తమార్గేశ్వర దేవాలయం పద్మశాలి చేనేత శాంతినగర్ బాలిపల్లి అని ఒక హాల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇక్కడ హాల్లో ఆఫీస్ అంటే ఈ గుడికి సంబంధించిన వస్తువులు కానీ ఫంక్షన్లో కూడా ఇస్తారు. మరి అలాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. వస్తువుతో ఒకసారి విశాలమైన హాల్ కూడా అనిపిస్తుంది మనకు. ఇక్కడ ఇప్పటిదాకా కూడా యజ్ఞం చేశారా స్వామి? ఇక్కడ హోమం చేశారా? శివసామం చేశారా? బయట భక్తులు చేశారా? మరి మనకు హోమం కూడా నుంచి కూడా ఇప్పుడే మనకు హోమం కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంది. చక్కగా ఆలయాన్ని కాదు, ఆలయంలో ఒక ఆఫీస్ లాగా కూడా మంచిగా చక్కగా నిర్మాణం చేయడం జరిగింది. కరెంటు కోసం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. చూడొచ్చు. ఇక్కడ స్టేజ్ కూడా చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గురువులను సన్మానించుకోవడానికి, ఏం చేయడానికి కూడా అద్భుతంగా మనకి తీర్చడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే ఈ కమిటీ సభ్యులు చక్కగా ఏర్పాటు వచ్చిన వాళ్ళకి చేరు కూడా చేత వసతి కూడా చిన్న చిన్న ఫంక్షన్లు కూడా ఇస్తామని చెప్పండి. దీన్నే ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఫంక్షన్లకు కూడా. ఫంక్షన్ అంటే ఎలాంటి ఫంక్షన్లు? చోట్ల కానీ, పుట్టినరోజులు కానీ, అంటే శాకాహారానికి సంబంధించి. మరి చూడండి, చిన్న చిన్న ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు, కిరాయికి ఉన్న వాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళకు కూడా అతి తక్కువ ఏమైనా అమౌంట్ చిన్నగా దాని దేవాలయానికి తోసే విధంగా ఇచ్చే విధంగా మరి చేసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చాలా మందికి కిరాయిలు ఉంటాయి, చాలా ఇబ్బందులు పడుతుంటారు. కావున ఈ శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో మరి ఈ షటర్ ఓపెన్ చేస్తే విశాలంగా ఉంటుంది కదా, మరి విశాలంగా ఉంటుంది. ఇక్కడ చిన్న తొట్టెల ఫంక్షన్లే కానీ, చిన్న పుట్టినరోజు చిన్న మనతో 50-60 మందితో చేసుకోవడానికి కూడా వినాయక చవితి అప్పుడు వినాయకుని పెడతారు. ఇందులో దసరా అప్పుడు అమ్మవారిని పెడతారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వినాయక చవితి అప్పుడు కూడా వినాయకుడు పెడతారంట. మరి అమ్మవారి నవరాత్రులలో కూడా, అంటే గణేష్ నవరాత్రులు వినాయకుడు ఉంటాడు. ఇక్కడ దసరా నవరాత్రులు కూడా మరి ఇక్కడ అమ్మవారు ఉంటారని చెప్తున్నారు. మనం దాంతోపాటు ఈ ఆలయాన్ని పూర్తి చూసే ప్రయత్నం చేశాము. ఇప్పుడు మరి శివదీక్ష గురుస్వామితో ఎన్నో నుంచో మాట్లాడాలనుకున్నాం. ఒకసారి వారితో కూడా మాట్లాడించి మన తెలుగుతున్న ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ కొంతమంది భక్తులు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కట్ చేసి